జరిగింది. అది సందర్భం లేకుండానే ఒక ముస్లిం మైనార్టీని ఆయన కించపరిచిన మాట జరిగింది. ఆయన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ డిఎస్పీ గారిని మా మైనార్టీ ముస్లిం కలవడం జరిగింది. ఆయన వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని డిఎస్పీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మా లింగమౌడ్ గారు, మీకు అసలు మైనార్టీకి ఉన్న సందర్భం ఏంటి, మాకు ఏ విధంగా కించపరిచిన మీరు సమాధానం చెప్పాలి. ఎవరో కూడా తెలియదు, మాకు తెలియకుండానే మిమ్మల్ని లాగి ఒక ముస్లిం మైనార్టీని కించపరిచే విధంగా మాట్లాడడం, మా మనోబలం దెబ్బతీయడం చాలా దారుణం. ఈ విధంగా మంచి పద్ధతి కాదు. ఇది మొదటిసారి కాదు, ఇది చాలాసార్లు కూడా మీరు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి పాల్పడడం జరిగింది. ఈసారి మీరు ముస్లింలను కించపరిచే మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ పోలీసు వాళ్ళని కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది, వెంటనే చర్యలు తీసుకోవాలని. లేని పక్షంలో ఇంకా విధంగా ఆయనపై చర్యలు తీసుకోవడానికి మేము ముస్లిం మైనార్టీలను సిద్ధంగా ఉన్నాం. పాస్ట్లో కూడా పెద్ద పెద్ద పై ఆఫీసర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను టార్గెట్ చేస్తూ ఈయన బాగా ఎక్స్టార్షన్ చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది ఓపెన్ సత్యం. కానీ అతని అగెన్స్ట్గా ఏమీ ప్రూఫ్ లేకుండా ఇంతకుముందు, ఇప్పుడు ఏమైందంటే ఇదైతే ఆన్ రికార్డ్ అందరికీ తెలుసు, మన రామన్పేటలో ఉన్న సర్వేయర్ గారికి బ్లాక్మెయిల్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ప్లస్ దొరికిన తర్వాత ఆయనతోటి సంభాషణల్లో ఫోన్లో మాట్లాడుతూ అది పర్సనల్ ఇష్యూ ఏం ఇష్యూ అది మాకు తెలియదు, అది వాళ్ళను తిడుతూ అది మొత్తం ముస్లిం వర్గాన్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి అందరినీ తిట్టడం జరిగింది. అది అనవసరమైన విషయం, అసలు అనవసరమైన విషయం. ఆయనకు మేము ఎవరేం చెప్పింది లేదు, విన్నది లేదు, అతని గురించి మాకు తెలియదు. నిన్న తర్వాత తెలిసింది ఆయన ఆ వ్యక్తి పర్సనల్గా అసలు బాగాలేని మనిషి. ఆయన వ్యవహారం, ఆయన ఉండే పద్ధతి ఏది కూడా అసలు బాగలేదు. ఆయన వృత్తిని దుర్వినియోగం చేసుకొని అందరిని బ్లాక్మెయిల్ చేయడం మంచిది కాదు. ఈ ఇష్యూను మేము ఏం చేశామంటే కంప్లైంట్ రైజ్ చేసి మా డిఎస్పీ సాబ్ గారికి అందజేయడం జరిగింది. ఈరోజు కావాలి మాకు అతని పైన కఠిన చర్య తీసుకొని అతన్ని జైలుకు పంపాలి. ఒక రిలీజన్ మీద నువ్వు వేలు ఎత్తి దుర్భాషలాడడం ఏంది?